హలో నమస్తే. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చాం, ఇక ప్రజల దగ్గరికి వెళ్ళక తప్పదు అని భావిస్తున్నట్టు కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు ఇటీవల కాలంలో పీడందుకున్నాయి. ఇటీవల వరుసగా ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమవుతూ వస్తున్నారు. పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశమై వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సుదీర్ఘంగా సమావేశమవుతున్నారు. పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్స్తో మాత్రమే కాదు, పార్టీకి సంబంధించిన మొత్తం నెట్వర్క్తో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రేపు మరోసారి అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏ నియోజకవర్గాలు అయితే పార్టీ వీక్గా ఉందో ఆయా నియోజకవర్గాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టి రివ్యూస్ చేస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త నాయకుల్ని వెతికే పనిలో పడ్డారు. కొత్త నాయకత్వానికి అక్కడ అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీలో ఎంత సీనియర్లు అయినప్పటికీ పార్టీ కార్యక్రమాలని సరిగ్గా నిర్వహించలేని నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో వారిని పక్కన పెట్టడానికి కూడా ఆయన సిద్ధమైపోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పార్టీలో సీనియర్స్గా ఉండి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చాలా నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేరు లాంటి ఫీడ్బ్యాక్ పార్టీ వైపు నుంచి వస్తున్న నేపథ్యంలో వాళ్ళని తప్పించి అక్కడ కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఒక పక్క పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కంటిన్యూస్గా టచ్లో ఉండి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ని తెలుసుకోవడంతో పాటు అటువంటి ఫీడ్బ్యాక్ని తెలుసుకున్న కారణంగానే పదే పదే ఆయన కార్యకర్తల ప్రస్తావన తీసుకొస్తున్నారు. కార్యకర్తలకు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రయారిటీ ఉంటుంది అని చెప్తున్నారు. 2.0లో కార్యకర్తలే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తూ వస్తున్నారు. సేమ్ టైం వాళ్ళపైన ఉన్న కేసులు, వాళ్ళపైన దాడులు, వీటన్నిటి నేపథ్యంలో డిజిటల్ బుక్ పేరుతో బుక్ తీసుకొచ్చారు. సో వాళ్ళందరికీ ఎవరికైతే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటుగా గతంలో ఆయన ఓ 4-5 కార్యక్రమాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటే అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఓ 4-5 కార్యక్రమాలు చేశారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు సంబంధించిన కష్టాలు తెలుసుకోవడం కావచ్చు, పొగాకు రైతులకు సంబంధించిన కష్టాలు తెలుసుకోవడం కావచ్చు, మిర్చి రైతులకు సంబంధించిన కష్టాలు తెలుసుకోవడం కావచ్చు. సో వీటికి సంబంధించి ఆయన పర్యటనలు చేసిన సందర్భంగా ప్రభుత్వం కథలు రావడం, అక్కడ ప్రభుత్వం స్పందించడం, కేంద్రానికి లేఖలు రాయడం, కొంత రైతులను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడం చూసాం జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఆయన తొలిసారిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకుంది జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి వెళ్ళిన తర్వాత. మిర్చి రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, పొగాకు రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మామిడి రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత ప్రభుత్వం రియాక్ట్ అవ్వడం చూసాం. సో ఇప్పుడు ఆయన మరోసారి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రశ్నించాలనుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు అని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. దానిలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకి తలనొప్పిగా మారిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ఆయన తలకెత్తుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది. ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత, ప్రభుత్వం వ్యవహార శైలి చూసిన తర్వాత ప్రభుత్వం తప్పు చేస్తుంది లాంటి ఒక భావన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపించి ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిని సమర్థిస్తున్న వాళ్ళు కావచ్చు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రభుత్వం చేస్తుంది తప్పు కదా, ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేసి ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రజలకు మేలు చేస్తామంటే అసలు ఏ రకంగా అది సాధ్యమవుతుంది? ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలను అప్పగించే ప్రయత్నం చేస్తూ దాన్ని సమర్థించుకోవడం ఏంటి అనే ప్రశ్న కూటమి వైపు నుంచి వస్తుంది, కూటమి నాయకత్వం వైపు నుంచి వస్తుంది. క్రింది స్థాయిలో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. సో ప్రభుత్వం ముందుకెళ్ళిపోయింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి, ఇక వెనక్కి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. మెడికల్ కాలేజీలు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రైవేట్కి ఇస్తున్నామని చెప్తున్న మాటకు కూడా పెద్దగా శాంటిటీ లేకుండా పోతుంది. మొత్తం కాలేజీలు కట్టాలంటే 6-7 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా కలిసి 6-7 వేల కోట్ల రూపాయలు 17 మెడికల్ కాలేజీలపైన ఖర్చు పెట్టలేదా అనే ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ లేదు. పైగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కట్టలేదు అని చెప్తున్న మాట వాస్తవం కాదు అనేది అనేక ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ చూసినప్పుడు అర్థమవుతుంది. బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ చూడాలి, కానీ ఏ ప్రాంతంలో పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ మెడికల్ కాలేజ్ లేదు అంటే కళ్ళ ముందు మెడికల్ కాలేజ్ కనపడుతుంటే ప్రభుత్వం లేదు అని ఎలా సమాధానం చెప్తుంది? సేమ్ అలా రాష్ట్రంలో పూర్తయిన 6-7 మెడికల్ కాలేజీలకు సంబంధించి, రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అడ్మిషన్స్ జరుగుతున్న 6-7 మెడికల్ కాలేజీలకు సంబంధించి అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళంతా కూడా ప్రభుత్వం చేస్తున్నది ఒక ఫూలిష్ ప్రచారం కదా అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం, మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనుకున్న అంశం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి టచ్ చేయబోతున్నారు. ఈ అంశం టార్గెట్గా చేసి ఆయన నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన తొలిసారిగా అక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలోని మెడికల్ కాలేజీ ప్రాంగణం దగ్గరికి వెళ్ళి దాన్ని సందర్శించి అక్కడ ధర్నా చేయబోతున్నారు.
అక్కడ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది, మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ద్వారా జరిగే నష్టం ఏంటి, మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వెనక ఉన్న కుట్ర ఏంటి అనేది ప్రజలకు వివరించబోతున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పోరాడటం అనేది మొదలైంది మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి. సో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి పోరాటానికి, జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రశ్నలకి మద్దతు లభించే పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా, ప్రభుత్వం దీనికి ఏ రకంగా ఆన్సర్ చేస్తుంది, ప్రభుత్వం ఏం ఆన్సర్ చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం డైలమాలో పడ్డట్టుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది, ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డట్టుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగడం అనేది కూటమి సర్కార్కి తలనొప్పులు తెచ్చిపెట్టబోతుంది, కూటమి సర్కార్కి ఇబ్బందులు తెచ్చిపెట్టబోతుంది. కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్ళడాన్ని ఏ రకంగా అడ్డుకోబోతుంది, ఏ రకంగా దీన్ని కౌంటర్ చేయబోతుంది అనేది చూడాల్సి ఉంది.